హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి చింతాకు పొడి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీ, పూరి, దోశ, పెసరట్టు, ఉప్మాలకి ఇలా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చింతాకు పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చింతాకు తీసుకోవాలి. ఈ చింతాకు పొడికి ఇలా ముదురు చింతాకు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింతాకును 3 లేదా 4 రోజుల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తీసుకోవాలి. ఎండలో ఎండబెట్టకూడదు. ఇలా ఆరబెట్టుకున్న చింతాకును శాటలోకి వేసి అంత బాగా చెరుగుతే చింతాకులో ఉండే పుల్లలన్నీ సెపరేట్ అవుతాయి. ఇలా తయారు చేసుకున్న చింతాకుని ఒక కవర్లోకి కానీ లేదంటే బాక్స్లోకి కానీ వేసి స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3 కప్పుల చింతాకును తీసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 2 నిమిషాలు అంతా బాగా వేగించాలి. మరి ఎక్కువగా వేగించకూడదు. ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం చింతాకును చేతిలో పట్టుకొని చూస్తే ఇలా పలపల అని కొంచెం మ్యాష్ అవ్వాలి. అప్పటి వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ చింతాకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్ లోకే 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. 3 కప్పుల చింతాకుకి 1 కప్పు పల్లీలు అయితే సరిపోతుంది. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇదే ప్యాన్ లోకే 10 లేదా 12 ఎండుమిర్చిని వేసుకోవాలి. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా వేగించిన చింతాకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న చింతాకుని ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత మిగిలిన చింతాకుని వేసి అంత బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకే మనం ముందుగా వేగించిన పల్లీలను వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా పొట్టుతైనా వేసుకోవచ్చు, లేదంటే పొట్టు తీసైనా వేసుకోవచ్చు. మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన చింతాకు పొడిని వేసుకోవాలి. ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక 20 లేదా 25 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే చింతాకు పొడి రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ చింతాకు పొడిని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.